సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ మజుమ్మల్ ఖాన్ 10 మందికి సహాయం చేసినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది. ధైర్యం, పట్టుదల ఉంటేనే సివిల్స్ వంటి పరీక్షలను నెగ్గగలం. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో పోటీ పరీక్షలపై యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సమాజంలో మనం కోరుకున్న మార్పు మనతోనే సాధ్యమవుతుందని, సివిల్ సర్వీసెస్ ద్వారా మరింత మెరుగ్గా సమాజం మార్పు సాధ్యం చేయవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ లో పనిచేయాలనే ఆలోచనతో సివిల్స్ వంటి ఉన్నతమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తరువాతే మన లక్ష్యాలు, ఆదర్శాలు, ఎవరి కోసం పనిచేయాలని ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం వంటి అంశాలను మర్చిపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వి అభిరామ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. Just has been started. So with the same spirit, we want you to light the lamp and illuminate the stage. Thank you, sir. సమయం మారిపోయింది. కొన్ని కష్టాన్ని, కొన్ని సుఖాన్ని చూస్తూ ముందుకు వెళ్తున్నాం. చేరాలా సార్? అవసరమా సార్? ఒత్తిడి ఎక్కువ ఉందని వింటున్నాం. మీ నవ్వు కూడా కొంచెం తగ్గింది. పోయిన 8 నెలల జిల్లాకు వచ్చిన తర్వాత ఏమయ్యారో ఆ ఉద్దేశంతో ఈరోజు కూడా పని చేయగలుగుతున్నారు. ప్రశ్న అడిగారు స్టూడెంట్స్. దాంట్లో కష్టాలు వచ్చాయి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు స్మూత్ రైడ్ అనేది ఉండదు. చేస్తున్నాను అనేది ఎప్పుడు మర్చిపోతాం. చేరే రోజే మీకోసం, మీ కుటుంబాల కోసం మీ పరీక్ష రాయడం మొదలు పెడతారు. వాస్తవం అందరికీ. ఆనెస్ట్ రీజన్ ఏంటి? స్టేబుల్ లైఫ్ కావాలి, ఒక మంచి జాబ్ కావాలి, 10 మందిలో రెస్పెక్ట్ కావాలి, డీసెంట్ కంఫర్ట్ కావాలి. ఈ కారణం వల్ల మనం రాస్తాం. ఎవరు కానీ ఫస్ట్ డేనే నేను సోషల్ సర్వీస్కి పరీక్ష రాస్తున్నానంటే అబద్ధం. యూ డోంట్ నో వాట్ సోషల్ సర్వీస్ ఇస్ ప్రయర్ టు జాయినింగ్ ది సర్వీస్. అంటే ఏ సర్వీస్ అయితే తెలియదు. మనం స్వార్థం కోసం జాయిన్ అవుతాం. కానీ జాయిన్ అయిన మొదటి రోజు మనసు మారుతాం. 10 మంది చుట్టూరు తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, నిజంగా చిన్నప్పటి నుంచి సమాజంలో ఇవన్నీ మనం మార్పులు తీసుకొని రావాలి. కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను, వేరే వాళ్ళు ఎదుర్కొనే అవసరం లేకుండా చేయాలి. నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 3 రకాలుగా చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిగా ప్రిపరేషన్ గురించి మాట్లాడాలి. అనుకుంటే 10 మందిని 4 మంది వెళ్ళండి, దాంట్లో తృప్తి. అప్పుడు మీరు జీవించిన జీవితానికి ఒక విలువ. లేకపోతే పుట్టారు, పోయారు, మధ్యలో చేయలేదు. గమనించి ఉన్నారో కొంచెం ఎక్కువ మాట్లాడాలి అనుకోకండి. ఇది ఓరియంటేషన్ క్లాస్ ఉంది కానీ ఎందుకు ఇంత త్వరగా మాట్లాడానండి. చాలా వరకు ప్రిపరేషన్లో పడినప్పుడు ప్రిపరేషన్ ఉద్దేశం అనుకుంటాం, దాని వెనకాల గమ్యాన్ని మర్చిపోతాం. ఎందుకు నాకు ఇది కావాలనే స్పష్టత ఉంటేనే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అనేది మిగతావన్నీ లైన్లో పడతాయి. ఈ మనసులో పెట్టుకోండి. వయసు తక్కువ మీది అయినా కానీ ఈ మాటలు కానీ మీరు ఆలోచిస్తారు. నిజంగా మీరు అధికారులు మాట్లాడుకుంటే మీ అవసరం మాకు ఉంది. యంత్రాంగానికి, గవర్నమెంట్కి మంచి ఆఫీసర్లు, సమాజం గురించి ఆలోచించే ఆఫీసర్లు, పేదల నొప్పిని అర్థం చేసుకున్న ఆఫీసర్లు, అందరి సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఆఫీసర్లు, నిజంగా కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ కూడా దేశాని కోసం మంచి చేయగలిగిన ఆఫీసర్లు అవసరం తీవ్రంగా ఉంది. మీరు ఖచ్చితంగా వాళ్ళలో వస్తారనే నమ్మకం ఉంది. ఈ రోజు పడాల్సిన శ్రమ పడండి. రేపు దేశం కోసం చేయాల్సిన సేవ కోసం ఈ రోజే మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.